నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నేను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసినటువంటి వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, వారి యొద్దకు నేను పంపుతున్నాను అంటాడు. చూడండి, వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. వారు వినినను వినకపోయినను నువ్వు చేయాల్సిందేంటి? ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి? దేవుడు అందుకు నిన్ను చేశాడు గనక, దేవుడు అందుకు నిన్ను చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు గనక, దేవుడే ఈవెన్ అపవాదికి సైతం ఆ సత్యాన్ని ప్రకటించాడు గనక మనకి వేరే ఆప్షన్ లేదు. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే కేవలం మానవులకి మాత్రమే సువార్తను అందించేటట్లుగా అట్లాగేం కాదండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 8 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున చూడకి నుంచి పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఐశ్వర్యాన్ని సంఘంలో మనం అనుభవిస్తున్నటువంటి ఈ సత్యాన్ని అన్యజనుల్లో ప్రకటించడం మాత్రమే కాదు. ఏమన్నాడంటే పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా ఇప్పుడు తెలియబడజేయవలనని ఉద్దేశించాడు దేవుడు. యేసుక్రీస్తు ఎంతగా లోకాన్ని ప్రేమించాడు, సంఘాన్ని ఎంత ప్రేమించాడు, ఇలాంటి మమ్మును ఆయన ప్రేమించి మా కొరకు తన యొక్క రక్తధారలను ప్రసాదించాడు, త్యాగం చేసినాడు, యాగమయ్యాడు. అది వాళ్ళు అనుభవించలేదు. పరలోకంలో ఉన్నటువంటి దూతలు వీళ్ళందరూ మన కొరకు మరణించాడు ప్రభు. ఈ గొప్ప సత్యాన్ని మనం వాళ్ళకి ప్రకటించాలి, మనము లోకానికి ప్రకటించాలి, ఆయన గుణాతిశయములను ప్రకటించాలి. ప్రభు బలలో సమీపించిన ఆయన ఏం చదువుతాడంటే 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం, ఆ ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.